హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో పెసరపప్పుతో పప్పు చారండి. ఎలా తయారీ చేసామో దాని ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా పెసరపప్పు 2 గ్లాసెస్ తీసుకొని బాగా కడిగేయాలండి. ఒక 2 సార్లు బాగా కడిగేసి కొన్ని వాటర్ తీసుకొని నానబెట్టేయాలండి, 1 గంట పాటు. ఇప్పుడు నేను నానబెట్టి 1 గంట అయిందండి. ఇప్పుడు మనం ఉడికించుకుందాం పప్పుని. గ్యాస్ ఆన్ చేసేసి మనం గిన్నె పెట్టేసుకోవాలి. పెసరపప్పుని ఉడికించుకుందాం. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని పెసరపప్పుని ఉడికించుకుందామండి. ఇలా పప్పు సగం వరకు ఉడికిపోవాలండి. సగం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో 3 పెద్ద టమాటాలు ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అది వేసేయాలి. ఒక పెద్ద ఉల్లిపాయ, ఎనిమిది పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకు, ఇదంతా వేసి కొంచెం మనం ఉడకబెట్టుకోవాలండి. టమాటాలు ఉడికేంత వరకు టమాటా ఉల్లిపాయలు మనం టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీంట్లో మనం పప్పు ఉడికించేటప్పుడు ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి. అప్పుడే పప్పు త్వరగా ఉడుకుతుంది. టమాటా కూడా ఉడికిపోయిందండి. నాకు ఆ గిన్నె చాలా చిన్నగా ఉండే, సో అందుకే నేను ఈ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి మొత్తం పప్పు అంతా. ఇప్పుడు ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. పప్పు నానబెట్టేటప్పుడే చింతపండు నానబెట్టుకోవాలి. దాని నుంచి వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకొక చిన్న గ్లాస్ అంత వాటర్ని మళ్ళీ యాడ్ చేస్తామండి. ఇంకొంచెం చింతపండు, ఇంకా కొంచెం చింతపండు ఉంటుంది కదండి, మళ్ళీ దాని నుంచి ఇలా కలుపుకొని చింతపండు చారు ఇంకొక 1 గ్లాస్ వచ్చే వరకు మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, చింతపండు వాటర్ వేసుకున్న తర్వాత ఇది ఇంకా బాగా చిక్కగా ఉందండి. దీంట్లో మనం ఇంకొక చెంబు వాటర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది పప్పు చారు కదండి, అందుకని చెప్పేసి నాకైతే ఇది కరెక్ట్గా ఉందండి. మీకు ఇంకా వాటర్గా కావాలంటే ఇంకొక 1/2 గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక పొంగు రానిద్దామండి. ఎందుకంటే చింతపండు వేసాం కదా, కొంచెం సేపు మనం మసాలా పెడతాం. ఇప్పుడు ఇలా మరిగేటప్పుడు మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ అంతా మంచిగా పడుతుంది పప్పుకి. మీరు గమనించారా, నేను ముందు నుంచి అసలు సాల్టే వేయలేదు. ఇప్పుడు నేను వేస్తున్నాను సాల్ట్. 2 స్పూన్స్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకా మరగడం అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ తాలింపు. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి ఇలా తుంచి వేసేసుకోండి. ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా ఎండుమిర్చి ఫ్రై అయిపోయినాక ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందామండి. ఇలా కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలండి నూనెలో. లాస్ట్కి చూడండి, కడగ్గా బాగా అవుతుంది. మాకైతే చాలా ఇష్టం అండి ఇలా కరివేపాకు బాగా నూనెలో ఫ్రై చేస్తే, చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమండి? హెల్త్కి కూడా చాలా మంచిదండి. హెల్త్కి, హెయిర్కి కరివేపాకు. మనం తాలింపు పెట్టాలి. చూడండి ఎంత మంచిగా టెంప్టింగ్ అనిపిస్తుందండి. పెసరపప్పు చాలా మంచిదండి హెల్త్కి. ఇంకా సమ్మర్లో అయితే ఇంకా చాలా మంచిదండి. బాడీకి చలవ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం కొత్తిమీర.
బాగా కనిపిస్తుంది. పెసరపప్పు కొంచెం వేసుకున్నప్పుడు చాలామంది తినొచ్చండి. కొంచెం పప్పు కూడా ఈ పప్పు ఎదుగుతుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఇలా పప్పుచారు పోసుకుని తింటే చాలా బాగుంటుంది. దీనికి ఒక కాంబినేషన్గా ఆమ్లెట్, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ లవర్స్కి. అదే వెజిటేరియన్కి అయితే ఆలు ఫ్రై, పాపడాలు, వడియాలు అలా ఉంటే అది కూడా ఇంకా బాగుంటుందండి. ఏ కుకింగ్ అయితే లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుంది. రెడీ అయిపోయిందండి. నేను ఒక డిష్ అవుట్ చేసేసాను, గిన్నెలో తీసేసాను. పెసరపప్పుతో పప్పుచారు చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ పప్పుచారు ట్రై చేసి చూడండి. సమ్మర్లో చాలా మంచిదండి ఇది. పెసరపప్పు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. వేడి చేయనియదు, హెల్త్కి బాడీకి కూడా వేడి చేయనియదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నామని అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.